ఓం నమో వెంకటేశాయ. ఇంద్రాదిదేవ సంపూజ్య ఇంద్రియ నిగ్రహ సంపాదన గోవింద గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై ఈ శుభ సాయంకాలాన మనమందరము ఈ నాద నీరాజన వేదిక మీద ఆసీనులమై ఉన్నాము. ముందుగా ఆచార్యముఖంగా గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. హరిచందన గోప్తేంద్ర స్వామినే సతతం నమః. శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే. జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను ఉపదేశం చేస్తున్నాడు.
మనమందరము స్థితప్రజ్ఞులుగా మారటానికి కలిగినటువంటి సాధనాలను, ఆ ఉపాయాలను క్రమంగా ఉపదేశం చేస్తూ వస్తున్నాడు. ఆ ఉపదేశం చేసే క్రమంలో కష్టాలకు ఓర్చుకునే తత్వం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోని తత్వం, కష్టాలను తీవ్రంగా ద్వేషించటం, సుఖాలను చాలా సంతోషంగా ఆహ్వానించటం లాంటి లక్షణాలను వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి ఏ రకమైనటువంటి రాగానికి, ఏ రకమైనటువంటి భయానికి, ఏ రకమైనటువంటి క్రోధానికి లోను కాకుండా శ్రద్ధగా మననం చేసుకోవాలి అనే విషయాన్ని 2 శ్లోకాలలో ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం తరువాత దానికి ఫలితంగా అన్నట్లు మరొక స్థితప్రజ్ఞ లక్షణాన్ని పై శ్లోకాలలో ఉపదేశం చేయబోతున్నాడు. ఆ స్థితప్రజ్ఞ లక్షణం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ సంయమం. ఇంద్రియాలను, మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను, మనకు ఉన్నటువంటి కర్మేంద్రియాలను, వీటిని నిగ్రహించుకోగలగటం అనే విషయాన్ని పై శ్లోకాలలో మనకు పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఆ శ్లోకాలు యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే శ్లోకంతో ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే సాధకుడు తన ఇంద్రియాలను, బయటికి వెళ్ళే స్వభావం కలిగినటువంటి తన ఇంద్రియాలను ఉపసంహరించుకుని లోపలే దాచుకుంటాడో, ఇంద్రియాలను వాటి వాటి స్థానాల్లో అట్టి పెట్టగలుగుతాడో, ఇంద్రియాలకు కళ్ళెం వేయగలుగుతాడో, అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ, అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు. దానికి ఒక ఉపమానం కూడా చూసుకోవచ్చు. తాబేలు చాలా గట్టి డిప్ప ఉంటుంది దాని మీద. తాబేలు కొంచెం నిదానంగా కదిలే స్వభావం కల జంతువు. అదేవిధంగా చాలా భయం ఉండేటువంటి జంతువు. ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు తనకేమైనా ఆపద వస్తుందేమో అని భయం లేశమాత్రం కలిగినా సరే తన 4 కాళ్లను, తన తలను ఆ గట్టి డిప్పలోకి లాగేసుకుంటుంది. లాగేసుకుని తను క్షేమంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఒక తల, 4 కాళ్ళు మొత్తం కలిపి 5. సాధారణంగా మనిషికి ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు 5, బయట ఉండే బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు 5, బాహ్యమైనటువంటి కర్మేంద్రియాలు 5. వీటిని తాబేలులాగా లోపలికి లాక్కోగలిగినవాడు. సహజంగా ఈ ఇంద్రియాలన్నీ బయటికి ప్రసరిస్తూ ఉంటాయి. బయటికి వెళతాం అని మారాం చేస్తూ ఉంటాయి. అటువంటి మారాం చేసే ఇంద్రియాలను లోపలికి తీసుకుని ఆ ఇంద్రియాలను కట్టుదిట్టం చేసి అట్టి పెట్టగలిగినవాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః. ఎప్పుడైతే తాబేలు తన కాళ్లను, తలను లోపలికి తీసుకున్నట్లుగా ఈ సాధకుడు తన ఇంద్రియాలన్నిటినీ, బయట విషయాల మీద ప్రసరిస్తున్న తన ఇంద్రియాలన్నిటినీ లోపలికి లాక్కోగలుగుతాడో, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఆయా ఇంద్రియాలు ఆయా ఇంద్రియంలోకి ఆయా విషయంలోకి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలను లోపలికి తీసుకోగలుగుతాడో, లోపలికి తీసుకునే ప్రయత్నంలో సఫలమవుతాడో, అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితంగా ఉంటుంది. అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. అప్పుడు అతను స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇది ఒకవైపు నుంచి. మరొక వైపు నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే స్థితప్రజ్ఞుడు కావాలంటే ఏం చేయాలి అంటే పరమాత్మ చెప్తున్నాడు, ఆ ఇంద్రియాలను తాబేలులాగా లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. తాబేలు లోపలికి ఎందుకు తీసుకుంటోంది తన కాళ్లను కానీ తలను కానీ అంటే భయం కొద్ది. ఏ భయం? తనకేమైనా ఆపద వస్తుందేమో, బయటికి వెళ్ళిన కాళ్ళకి, బయటికి వెళ్ళిన తల బయటికి వెళితే ఎవరైనా తలని ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాబేలు లోపలికి లాక్కుంటోంది. సాధకుడు కూడా తనకు విషయాలను చూస్తే వాటి మీద రాగం కలుగుతుందేమో, విషయాలను చూస్తే వాటి మీద తృష్ణ కలుగుతుందేమో, విషయాలను, వస్తువులను ఎక్కువగా చూసినట్లయితే వాటి మీద వ్యామోహం పెరుగుతుందేమో అనే భయంతో తన ఇంద్రియాలను, కన్ను, ముక్కు, చెవి ఇత్యాది ఇంద్రియాలను
లోపలకు లాక్కోవాలి. అంటే వాటిని వాటి స్థానాల్లో ఉంచేయాలే తప్ప బయటకు పంపకూడదు. బయటకు పంపనట్లుగా ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రయత్నంలో ఎంతగా సఫలం అవుతూ ఉంటే అంతగా బుద్ధి స్థిరంగా ఉంటుంది. అదేమిటి పరమాత్మైనా ఇలా చెప్తాడు? ఇంద్రియాలు బయటికి వెళ్ళినంత మాత్రాన బుద్ధి ఎందుకు కదిలిపోతోంది? ఇంద్రియాలు బయట వస్తువులన్నీ తీసుకొచ్చినంత మాత్రాన బుద్ధికి ఏం ప్రమాదం వచ్చింది? బుద్ధి ఎందుకు కదిలిపోతోంది అంటే దానికి మనం ఒక శాస్త్రీయమైనటువంటి నిరూపణను చేసుకోవలసిందే. ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే, ఇంద్రియం అంటే ముందే ఒకసారి ఇంద్రియాల గురించి మనం చర్చించుకున్నాం. కన్ను, మనకు ఉండేటువంటి కన్ను గుడ్డు, ఆ గుడ్డులో ఉండి మనకు ప్రత్యక్షం కాని లేదా మన కళ్ళకు తెలియని ఒక శక్తి ఉంది. ఆ శక్తికి పేరు ఇంద్రియం. దాన్ని మనం చక్షురింద్రియం అంటాము సంస్కృత భాషలో అయితే. ఆ చక్షురింద్రియం ఒక విషయాన్ని చూస్తుంది. చక్షురింద్రియం విషయాన్ని చూడటం అంటే ఏమిటి అంటే, ఈ కన్ను ఆ విషయంతో, ఆ వస్తువుతో కలుస్తుంది. ఎదురుకుండా అందంగా ఉండేటువంటి ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మతో ఈ చక్షురింద్రియం కలిస్తే ఈ రెండిటి కలయిక వలన ఒక ఆలోచన అని కలిగింది. ఒక ఆలోచన అనే జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే కన్ను ఈ ఆలోచన అనే జ్ఞానాన్ని తీసుకొస్తుందో, తీసుకొచ్చి మనస్సుకు ఒప్పచెప్తుంది. ఆ మనస్సు ఈ బొమ్మ బాగుందా లేదా అనేటువంటి సంకల్పాన్ని చేస్తుంది. దాన్ని సమ్యక్ కల్పనం అంటారు. బాగుందా లేదా, బాగుండటం అంటే ఏంటి, బాలేకపోవటం అంటే ఏంటి, బాగుండే బొమ్మలు ఎలా ఉంటాయి, బాలేని బొమ్మలు ఎలా ఉంటాయి, ఇలాంటి విశేషాలన్నిటినీ చూపించి ఇది బాగుంది అనే నిశ్చయం రావటానికి కావలసినటువంటి విచారణను చేసి పెడుతుంది. దీనికి సంకల్పం అని పేరు. ఈ సంకల్పం వచ్చిన తర్వాత బాగుందా లేదా ఇది బాగుంది అనేటువంటి నిశ్చయాన్ని బుద్ధి అని ఇంకొక భాగం చేపడుతుంది. ఒకే లోపల ఉండేటువంటి ఒకే అంతఃకరణలో ఇవన్నీ భాగాలు. ఇంకొక సెక్షన్లో, ఇంకొక భాగంలో ఇది బాగుంది, ఇది మనకు కావాలి అనేటువంటి ఒక నిశ్చయాన్ని బుద్ధి చేపడుతుంది. ఇంద్రియాలు వస్తువుని తీసుకొచ్చాయి. వస్తువు తీసుకొచ్చిన తర్వాత వస్తువుని ప్రాసెస్ చేశాము. అంటే బాగుంది బాలేదు అనే విచారణ చేశాం. బాగుంది అనే నిర్ణయాన్ని బుద్ధి తీసుకుంది. ఈ బుద్ధి బాగుంది అనే నిర్ణయం తీసుకున్న మరుక్షణం అసలు కష్టం ప్రారంభమవుతుంది. బాగుంది, నాకు కావాలి, నేను దీన్ని సంపాదించుకోవాలి అంటే దాని మీద కోరిక మొదలవుతుంది. కోరిక మొదలైందంటే, రాగం మొదలైందంటే దానికి అందుతుందా లేదా అనే భయం మొదలవుతుంది. అందుతుందా లేదా అనే భయం ఎక్కువైపోతే, దానికి విరుగుడు మనకి కనిపించకపోతే వెంటనే కోపంగా పరిణమిస్తుంది. కోపం వస్తే నేను చెప్పుకున్నట్లుగా సర్వనాశం వైపుగా మనిషి లేదా సాధకుడు దారితీస్తాడు. కాబట్టి వీటన్నిటికీ మూల సూత్రం ఎక్కడ ఉంది అంటే ఇంద్రియాల దగ్గర ఉంది. ఇంద్రియాలతో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ నాశం వరకు వెళుతోంది. కాబట్టి ఇంద్రియాలను జాగ్రత్తగా వశంలో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాలను చూడటం, అనవసరమైన శబ్దాలను వినటం, అనవసరమైనటువంటి వాసనలను పీల్చటం, లేదా ఇంకొక జ్ఞానేంద్రియంతో ఇంకొక అనవసరమైన పని చేయటం అనేది తగ్గించుకోవాలి. తగ్గించుకుని ఇంద్రియాలను జాగ్రత్తగా వాటి స్థానాలలో ఉంచే ప్రయత్నం చేయాలి అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానైవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే శ్లోకం ద్వారా. ఇదేం పెద్ద విషయం కాదండి. ఇంద్రియాలను అట్టి పెట్టుకోవటం అనే దానికోసం ప్రత్యేకించి ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. వాసన ఎప్పుడు తెలుస్తోంది? మనం బాగున్నప్పుడు తెలుస్తోంది. జలుబు చేస్తే వాసన తెలుస్తోందా? జ్వరం వస్తే అందమైన బొమ్మ కనిపిస్తోందా? లేదా ఇంకొక రోగం వస్తే స్పర్శ తెలుస్తోందా? కుష్ఠరోగం వచ్చింది, అప్పుడు స్పర్శ తెలుస్తోందా? ఇంకొక రోగం వచ్చింది, ఇంకో జ్ఞానం కలుగుతోందా? రోగాలు వచ్చినప్పుడు కూడా ఇంద్రియాల వల్ల జ్ఞానాలు కలగవు కదండి. కాబట్టి ఇంద్రియాల వల్ల జ్ఞానాలు కలగకపోవటం లేదా ఇంద్రియాలను ఒక చోట ఉంచుకోవటం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. దానికోసం ప్రత్యేకించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు.
ప్రత్యేకించి దానికోసం శ్రమ పడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. రోగం వచ్చినా పోతుంది, రోగం వచ్చినా ఈ పరిస్థితి ఉంది, లేదంటే కొంత మూర్ఖత్వం చేసినా చాలు. మూర్ఖంగా నేను ఇన్ని రోజులు లేదా ఇంతసేపు నేను కళ్ళు తెరవను అని కూర్చోవచ్చు. మూర్ఖం ప్రయత్నం చేసినా చాలు. దానికోసం ప్రత్యేకించి జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి అని పరమాత్మ చెప్పవలసినంత అవసరం ఏముంది అని మనకు సందేహం కలగవచ్చు. ఆ సందేహానికి సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని. నాయనా, రోగాలు వస్తే ఇంద్రియాలు పనిచేయమంటున్నావు, లేకపోతే మూర్ఖత్వంతో కూర్చుంటే నేను కళ్ళు తెరవను అని మొండి పట్టు కూర్చుంటే ఇంద్రియ నిగ్రహం అయిపోయినట్లే అంటున్నావు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇట్లాంటిది కాదు. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం ఇంద్రియాలని వెనక్కి తీసుకొచ్చి కళ్ళు మూసేసుకోవటం అని కాదు, చూడకపోవటం అనేది కాదు, చూడాలనే కోరిక కూడా లేకపోవటం, చూడాలి లేదా వాసన పీల్చాలి అనే కోరికతో సహా పోవటం. కళ్ళు మూసుకుని కూర్చున్నవాడు, జ్వరంతో ఉన్నవాడు లేదా కుష్ఠరోగంతో ఉన్నవాడు ఈ చూడాలనే కోరిక లేకుండా ఉన్నాడా? అలా ఏం లేదు. ఈ జ్వరం తీరటమేమి లేదా ఈ రోగం తీరటమేమి, ఈ మొండిపట్టు పోవటమేమి లేదా తను ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి ఆ సమయం పూర్తవటమేమి, వెంటనే ఆయా విషయాలపైకి మళ్ళీ ఇంద్రియాలు వెళ్ళవలసిందే. ఏ రకంగానూ ఆగే ప్రసక్తి లేదు. అలాంటి పరిస్థితి కాదు. విషయా వినివర్తంతే. ఆ ఇంద్రియాలు ఆ విషయాలు ఒకవేళ పరస్పరం సంబంధం లేకుండా విడివిడిగా ఉంటాయి. నిరాహారస్య దేహినః, ఇంద్రియాలతో ఆ విషయాలను మనం లోపలికి తెచ్చుకోకపోతే, మనం ముందనుకున్నట్లుగా ఆలోచన అనేది లేకపోతే, ఇంద్రియాలకు విషయాలకు ఉండేటువంటి సంబంధాలను మనం ఏదో విధంగా కట్ చేయగలిగితే, వాటిని కత్తిరించగలిగితే తప్పకుండా నివర్తంతే, విషయా వినివర్తంతే, సందేహమే లేదు, నిరాహారస్య దేహినః. కానీ రసవర్జం ఎలా పోతోంది? ఆ లోపల అంతర్లీనంగా లేదా బలంగా దాగి ఉన్నటువంటి కోరిక అలాగే మిగిలిపోతోంది. రసం అంటే దాని మీద కోరిక, చూడాలి 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 అనే కోరిక ఉందే, ఆ కోరిక అలాగే మిగిలిపోతోంది. ఆ కోరిక మిగిలి ఉన్నంత వరకు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదు. దీనివల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదు. రోగం వచ్చిన వాడు ఏదో కొన్నాళ్ళు నువ్వు పథ్యం చేయాలి, పథ్యం చేయకపోతే ఏమవుతుంది అంటే నీకేదో రోగం తిరగబెడుతుంది లేదా ఎవరు చెప్పుకోరానటువంటి ఆపద సంభవిస్తుంది అనగానే వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా నోరు కట్టేసుకుంటాడు. ఫలానా వస్తువు తినవద్దు అంటే నోరు కట్టేసుకున్నాడు. రోగం తగ్గింది అని ఒక్కసారి డాక్టర్ సర్టిఫై చేస్తే, సర్టిఫికేషన్ ఎందుకు, నోటి మాట చెబితే ఒక్కసారి రోగం తగ్గింది అని చెబితే ఇన్నాళ్ళు ఉన్న బాకీ మొత్తం తీర్చేయడా? ఇంతకు మించి ఎక్కువ చేయడా? తప్పకుండా చేస్తాడు కదా. ఎందుకంటే లోపల రసం అలాగే ఉంది, లోపల కోరిక అలాగే ఉంది. కోరిక మనం కాదు కాదు అన్న కొద్దీ పెరుగుతోంది, పెరిగి చాలా వెర్రితలలు వేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ రసం పోయేంత వరకు ప్రయత్నం చేసుకోవాలి. ఆ రసం పోయేందుకు ఆ కోరిక లేదా తీవ్రమైన రాగం లేదా వ్యామోహం, తృష్ణ, స్పృహ ఏ రకంగా అనుకోండి, అవన్నీ పోవాలి అంటే ఒకటే మార్గం, పరం దృష్ట్వా నివర్తతే. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరమాత్మను ఒక్క క్షణం చూసుకోగలిగితే ఈ ఇంద్రియ నిగ్రహం ద్వారా లేదా పైన ఇంకా చెప్పబోయేటువంటి సాధనాల ద్వారా పరమాత్మను ఒక్కసారి గనక చూసుకోగలిగినట్లయితే ఈ కోరిక కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు కోరిక పోయిన తర్వాత వచ్చేటువంటి ఇంద్రియ నిగ్రహం సఫలంగా ఉంటుంది, నిలిచి ఉంటుంది, ప్రయోజనాన్ని ఇస్తుంది. లేకపోతే ఏ విధమైన ఉపయోగము ఉండదు. అయితే పరమాత్మ జ్ఞానం కలిగేంత వరకు మనకు ఇంద్రియ నిగ్రహం రానట్లేనా? పరమాత్మ జ్ఞానం ఎవరికైతే కలిగిందో వారు స్థితప్రజ్ఞులు అనుకోవటంలో మనకేం ఇబ్బంది లేదు. కానీ మనం వస్తున్న క్రమం ఏంటి, మనకు పరమాత్మ చెప్తున్న తీరు ఏంటి అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఇది. నీవు అదే విధంగా సాధన చేసుకోవాలి.
స్థితప్రజ్ఞ లక్షణాన్ని క్రమక్రమంగా నువ్వు సాధన చేసుకోవాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధన చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అనే సందేహానికి కూడా పరమాత్మ ఈ శ్లోకంలోనే జాగ్రత్తగా చెప్తున్నాడు. విషయం సమానం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఏదో మొండి పట్టుపట్టి నేను ఇంతసేపు చూడను, ఇంతసేపు తినను, ఈ రకంగా ఉండను అని అనుకున్నా, లేదా రోగాదులు వచ్చినప్పుడు నోరు మూసు కూర్చున్నా, నోరు కట్టుకుని కూర్చుని ఉన్నా లోపల ఉండేటువంటి ఆశ తొలగిపోదు. లోపల ఉండేటువంటి ఆశ తొలగిపోవాలంటే ఏం చేయాలి? రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే. ఇంతకుముందు ఒక్కసారి మనం అనుకున్నాము, యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనే శ్లోకంలో మనం చాలా శ్రద్ధగా విచారణ చేసుకుని చెప్పుకున్నాం. చాలా సుదీర్ఘమైన సమయాన్ని దానికోసం మనం తీసుకున్నాం. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితం ఒకటి ఉంది. ఆ ఫలితాన్ని పొందటం కోసమే ప్రయత్నం చేసుకోవాలి. ఆ ఫలితం ముందు, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం అనే ఫలితం ముందు, ఆ పరమాత్మ తత్వజ్ఞానం కలగటం వలన వచ్చేటువంటి ఫలితం ముందు మిగతావన్నీ లెక్కలోకి కూడా రావు అనే విషయాన్ని తెలుసుకున్నాం మనం. దాన్ని ఒక్కసారి అనుకోమంటున్నాడు. పరం దృష్ట్వా నివర్తతే, అన్నిటికంటే పరమమైనటువంటి ప్రయోజనం ఒకటి ఉంది అనే భావన చేసుకుంటే, అనేటువంటి జ్ఞానం పెరిగితే అప్పుడు ఈ లోపల ఉండేటువంటి కోరిక పోతుంది. చిన్న చిన్న వస్తువుల మీద, చిన్న చిన్న విషయాల మీద, చిన్న చిన్న నీటి తుంపర మీద ఉండేటువంటి ఆశలు పూర్తిగా తొలగిపోతాయి, క్రమక్రమంగా తొలగిపోతాయి. అంటే సాధారణమైనటువంటి మానవుడి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే, నాకు సర్వోత్కృష్టమైనటువంటి ఫలితం రావాలి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితం నాకు దక్కాలి. ఈ దక్కాలి అనే అంశంలో ఎవరికి ఏ విధమైనటువంటి అన్య ఆలోచన లేదు, వేరే ఆలోచన ఏమీ లేదు. ఉత్తమమైనటువంటి ఫలితం నాకే దక్కాలి. కానీ ఆ ఉత్తమమైన ఫలితం ఏది అనే స్పష్టత లేదు. ఆ ఉత్తమమైనటువంటి ఫలితం ఏది అనే విషయంలో స్పష్టతని పరమాత్మనే ఇచ్చాడు. శాశ్వతానందాన్ని పొందటమే ఉత్తమమైన ఫలితం అని. ఒకసారి ఆ శాశ్వతానందాన్ని పొందటం, ఆ ఉత్తమమైన ఫలితం అనే విషయాన్ని గనక మనసులో ఉంచుకుంటే ఇది పూర్తిగా క్రమక్రమంగా పోతుంది. లోపల దాగి ఉండేటువంటి ఆశ పోతుంది. దీనికి వేరే ఉదాహరణ చెప్పాలా? పిల్లవాడు మంచి డిగ్రీ చేసి వచ్చాడు. నాన్న ఈరోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాడు. ఎందుకు వాకిన్ ఇంటర్వ్యూ? ఏ ఉద్యోగానికి అంటే వాచ్మెన్ ఉద్యోగానికి. ఏమిటి వాచ్మెన్ ఉద్యోగానికి వాకిన్ ఇంటర్వ్యూ? ఎంత ఇస్తారు జీతం? రోజుకి 3 పూట్ల భోజనం పెట్టి 10 రూపాయలు ఇస్తారు. తండ్రి ఆ వాకిన్ ఇంటర్వ్యూకి పంపిస్తాడా పిల్లవాడిని? ఏమంటాడు? కొన్ని రోజులు ఆగు, ఉద్యోగం కోసం కంగారు పడక్కర్లేదు, నువ్వు చదువుకున్నావు, చదువుకున్న వాడికి ఏదో ఉద్యోగం దొరుకుతుంది, నీ స్థాయికి తగ్గ ఉద్యోగం, ఆ ఉద్యోగానికి తగ్గ ఫలితం దక్కుతుంది, మనం ఆగుదాం. ఎన్ని రోజులు ఆగుదాం? ఎన్ని రోజులు కుదిరితే ఎన్ని రోజులు ఆగుదాం అనే చెప్తాడు కదా. అంటే రోజుకు 10 రూపాయలు అనేది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే అంతకంటే గొప్ప ఫలితం ఉంది. ఎప్పుడైతే అంతకంటే గొప్ప ఫలితం ఉందో అప్పుడు చిన్నదాని మీద ఆశే లేదు. ఆశ పిల్లవాడికి కూడా ఉండకూడదు. మనం ఉదాహరణ కోసం చెప్పుకున్నామంతే. పిల్లవాడికి లేదు, తండ్రికి లేదు. ఎన్ని క్లాసిఫైడ్స్ చూసినా అలాంటి వాటికి మీద దృష్టి పోనే పోదు. ఎందుకు పోదు అంటే ఫలితం చిన్నది. అట్లాగే మనం ఇంద్రియాల ద్వారా సంపాదించుకునేవి లేదా లౌకికమైన ప్రాపంచికమైనటువంటి వస్తువుల ద్వారా సంపాదించుకునేటువంటి సుఖాలు చాలా స్వల్పమైన సుఖాలు అనే విషయాన్ని మనసులోకి బాగా ఎక్కించుకోగలిగితే ఇంతకంటే పెద్ద ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం ఒకటి ఉంది అనే విషయం బాగా తలకెక్కించుకుంటే లోపల ఉండేటువంటి ఆశలన్నీ పోతాయి అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏం చేసినా మాకు తృప్తిగా లేదు, పరమాత్మ చెప్పేటువంటి ఈ దారిలోనే వెళ్ళాలి అని ఏముంది? మొండితనం ద్వారా మేము సాధించుకోగలము, మాకు పట్టుంది, మాకు మొండితనం ఉంది, మాకు పట్టుదల ఉంది, ఆ పట్టుదలతో మేము సాధించుకోగలము అని ఎవరైనా అనొచ్చేమో. అలాంటి వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి సాత్వికమైన మార్గంలో తప్ప మరొక మార్గంలో ఇంద్రియ నిగ్రహాన్ని గనక సాధించుకున్నట్లయితే ఆ ఇంద్రియ నిగ్రహం మళ్ళీ సర్వనాశం వైపు దారితీస్తుంది.
మనకు తెలిసిన చరిత్రలలో తపస్సులు ఎవరెవరు చేశారు? ఏళ్ల తరబడి ఆహారాలు లేకుండా ఒంటికాల మీద నుంచుని తపస్సు చేసినటువంటి వాళ్ళ లిస్టు తీద్దాం. ఎవరెవరు చేశారు అంటే, ఒకవైపు మహర్షులు చేశారు, మనకు తెలిసిన విషయమే. ఇంకోవైపు ఎవరు చేశారు? రాక్షసులు చేశారు. మహర్షులు తపస్సు బాగా చేశారా, రాక్షసులు తపస్సు బాగా చేశారా అంటే, రాక్షసులే ఎక్కువ తపస్సు చేశారు, రాక్షసులే నియమాలను ఎక్కువగా పాటించారు, రాక్షసులే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా తపస్సులు చేసుకున్నారు. తపస్సులు చేసేటప్పుడు మేనకను పంపిస్తే పాపం లొంగిపోయాడు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి గారు. పాపం ఎంతకాలం లొంగిపోయాడు? 10,000 ఏళ్ల పాటు మాత్రమే లొంగాడు. 10,000 ఏళ్ల తర్వాత ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఏమిటి, నేనేమిటి, ఎందుకు కూర్చున్నాను, ఏం చేస్తున్నాను అని ఆయన కళ్ళు తెరిచాడు. అదే రంభ, అదే మేనక, అదే ఊర్వశి ఎంతమంది రాక్షసులకు పంపిణీ చేశారు పాపం దేవతలు. ఒక్క రాక్షసుడు కన్ను తెరిచి చూశాడా? ఒక్క రాక్షసుడు అలాంటి మాయలకు లొంగాడా? ఒక్క రాక్షసుడికి తపోభంగం జరిగినట్టు ఏమైనా మనకు తెలుస్తోందా? ఏం జరిగినా సరే తపోభంగం లేకుండా ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసుకున్నారు రాక్షసులు. ఇప్పుడు మహర్షులు గొప్ప, రాక్షసులు గొప్ప? ఇంద్రియ నిగ్రహం రాక్షసుల్లో సమృద్ధిగా ఉందిగా ఆ తపస్సు చేసే సమయంలో. అంటే మనం ఏమంటాం? కాదండి, ఇంద్రియ నిగ్రహం ఆ సమయానికి ఏదో సాధించాలనే తపనతో, మొండితనంతో, పట్టుదలతో కాసేపు ఉంచుకున్నారండి. ఎప్పుడైతే తపస్సు పూర్తయిపోయిందో, ఎప్పుడైతే దేవతలు వచ్చి ప్రత్యక్షమై వరాలను ఇచ్చేశారో అప్పుడు విజృంభించేశారు. ఎంత విజృంభించారు? అబ్బో, భరించలేనంతగా విజృంభించారు. వారి నాశాన్ని వారే తెచ్చుకునేంతగా విజృంభించారు. ఆ ఇంద్రియ లోలుపత పోలేదు వాళ్ళకి. ఇంద్రియ లాలసత లేదా ఇంద్రియాలు ఎటు వెళితే అటు పరిగెత్తటం అనేటువంటి స్వభావం పోలేదు. ఆ స్వభావం అట్లాగే ఉంది. ఇంకా ఈ తపస్సు చేసే కాలంలో అది పెరిగి 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 పెద్దదయింది. ఒక్క క్షణం వదిలేసరికి వాళ్ళు చేయరాని అకృత్యాలు లేవు. ఆ అకృత్యాలు ఎంత దాకా తీసుకొచ్చినాయి అంటే, చివరకు వాళ్ళ నాశానికే తీసుకొచ్చినాయి. మరి మహర్షుల సంగతి? మహర్షులు క్రమక్రమంగా ఒకవేళ తప్పటడుగులు వేసినా సరే దాని నుంచి బయటకు వచ్చి జాగ్రత్తగా క్రమక్రమంగా సద్గుణాలను పెంచుకుంటూ, ఆయా గురువుల వద్ద ఉపదేశాలను జాగ్రత్తగా పొందుతూ, నువ్వు ఇంత పని చేయవద్దు, ఇలాంటి తపస్సులు నీకు పనికిరావు అంటే అయ్యా సరే అని చెప్పి జాగ్రత్తగా వారు చెప్పినట్టుగానే నడుచుకుంటూ జాగ్రత్తగా తపస్సు చేసుకుని వాళ్ళేమో సిద్ధిని పొందారు. అంటే పట్టుదల మాత్రమే ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉండొచ్చు. పట్టుదలతో పాటుగా ఒక సాత్వికమైన గుణం, పరమాత్మ చెప్పినటువంటి సరి అయిన దారి, ఆ సరి అయిన దారి కూడా క్రమక్రమంగా సాధించుకోవటం. మనం ఇంతకుముందు ఒకసారి అనుకున్నట్లుగా అణువు కింద పేర్చుకుంటూ ఉండటం అనేది గనక జరిగితే ఆ తపస్సు లేదా ఆ ఇంద్రియ నిగ్రహం నిలుస్తుంది, నిలిచి సత్ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే రాక్షసులలాగా అత్యంత దుష్ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఏ సందేహము వద్దు, ఏ సందేహము అక్కర్లేదు. కేవలం పట్టుదలతో నేను ఇంద్రియ నిగ్రహం చేసుకుంటాను అనే సంకల్పం కానీ ఆలోచన కానీ ఎవ్వరికీ పనికిరాదు. దాని వెనకాల ఇదే అభిప్రాయం ఉండాలి. ఏంటంటే, దీనికంటే ఉత్తమమైనటువంటి ఫలితం ఉంది, ఆ ఫలితం కోసం నేను జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. అనవసరమైన విషయాలను చూడటం ప్రాథమికంగా తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి శబ్దాలను వినటం ప్రాథమికంగా తగ్గించుకోవాలి. క్రమక్రమంగా సాధనలో పై స్థాయికి ఎదుగుతూ ఉండగా ఇంద్రియాలన్నీ వాటంతటవే నిగ్రహ స్థితికి వచ్చేస్తాయి అనేటువంటి అభిప్రాయంతో ప్రయత్నాన్ని ప్రారంభించుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ లోలోన అభిప్రాయపడుతూ, రసవర్జం చాలా ప్రధానమైనది. అది ఇంద్రియాలకు విషయాలకు ఉండేటువంటి సంబంధాల మీద మనకు తీవ్రమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు పోయేంత వరకు జాగ్రత్తగా మానసికంగా ఎక్సర్సైజ్ చేసుకుని, మానసికంగా దాని మీద సాధన చేసుకుని ఆ తరువాత ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. తత్పూర్వకంగానే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే అని పరమాత్మ ఈ ఉపదేశంలో మనకు బోధన చేస్తున్నాడు. అయితే ఇంద్రియ నిగ్రహం గురించి ఇంత మీరు ఎక్కువగా చెప్పక్కర్లేదు.
ఇంద్రియ నిగ్రహం చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి అనే విషయం చెబితే చాలు, మాకు మేము చూసేసుకుంటాము అంటారేమో అని పరమాత్మే భయపడుతున్నాడు. ఈ ఉపదేశం చాలదేమో అని సందేహపడుతున్నాడు. సందేహపడుతూ పై ఉపదేశాన్ని కూడా చేస్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ కౌంతేయ, నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఉండవచ్చు. యతతో హ్యపి, నువ్వు నేను చెప్పినట్లుగా ఈ లౌకిక ప్రాపంచిక సుఖాల కంటే గొప్ప సుఖం ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని కూడా ఎంతో కొంత సంపాదించుకుని ఉండవచ్చు. విపశ్చితః, కానీ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని. ఈ ఇంద్రియాలను నమ్మటానికి వీల్లేదు. ఈ ఇంద్రియాలు మన మనస్సును లేదా మన సంకల్పాలను వీటన్నిటినీ మథించి వేస్తాయి. మన మనస్సును, మన నిశ్చయాన్ని వీటన్నిటినీ చిలికినట్టు చేస్తాయి. చిలికి గందరగోళానికి తీసుకువచ్చి మళ్ళీ బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. మనం జాగ్రత్తగా మనసులో ఇలాంటి నిశ్చయం చేసుకుని ఉన్నాం. ఇంద్రియాలను బయటికి విడిచిపెట్టకూడదు అనే ప్రయత్నంలో కొంత దూరం వచ్చినా సరే, ఇంద్రియాలు సామాన్యమైనవి కావు, వాటిని నమ్మటానికి వీల్లేదు. అవి ఒక రకమైనటువంటి ప్రమథనం, నూరటం లేదా చిలకటం లాంటి ప్రయత్నాలతో గందరగోళానికి గురి చేసి, ఇప్పుడు చూడకపోతే లాభమే లేదు, ఇప్పుడు ఈ వాసన పీల్చకపోతే అసలు పీల్చని అవకాశమే లేదు అనేటువంటి స్థితిని తీసుకువచ్చి మన మనస్సును అటువైపు లాక్కుపోతాయి. ఇంద్రియాలు మనస్సును లాక్కు వెళుతూ ఉంటాయి, మనస్సు మళ్ళీ ఇంద్రియాలను విషయాల వైపు లాక్కెళుతూ ఉంటుంది. ఇవి ఒక్కొక్కటికి సహాయం చేసుకుంటూ మొత్తం మీద ఆ పురుషుణ్ణి లేదా ఆ సాధకుణ్ణి ఒక కష్టమైనటువంటి స్థితికి నెట్టుకుంటూ వస్తాయి. ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. అది కూడా బలంగా లాక్కెళ్తాయి, సాధారణంగా లాక్కెళ్ళవు. ప్రసభం మనః, మనస్సుని బలంగా లాక్కెళ్ళిపోతాయి. ఆ లాక్కెళ్ళేటప్పుడు వాటిని ఆపే శక్తి మళ్ళీ ఈ సాధారణ సాధకుడికి ఉండదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఒక ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడు బాగా ఇంట్లో డబ్బు ఉంచుకున్నాడు. డబ్బు ఉంచుకుని ఆ డబ్బుకి రక్షకుడుగా ఒక వీరుణ్ణి అట్టి పెట్టుకున్నాడు. ఒక సెక్యూరిటీ గార్డుని అట్టి పెట్టుకున్నాడు. తను కూడా దాని పక్కనే కాపలా ఉంటున్నాడు. కానీ ఈ లోపల 5 దుండగులు వచ్చారు. 5 దుండగులు వచ్చి ఈ యజమానిని లేదా ఈ స్వామిని, ఆ సెక్యూరిటీ గార్డుని, ఆ రక్షకుణ్ణి ఇద్దరినీ కొట్టేసి ఆ ధనం దోచుకుపోయారు. ఇప్పుడు దీనివల్ల, ఈ పరిస్థితి వల్ల లాభం ఏముంది? ధనాన్ని రక్షించుకోవటం కోసమే ఒక రక్షకుణ్ణి అట్టి పెట్టుకున్నాడు. ధనాన్ని రక్షించుకోవాలి అనే తపనతోనే తను కూడా ఆ పెట్టి పక్కనే కూర్చుని ఉన్నాడు. కానీ 5 దుండగుల ముందు వీళ్ళిద్దరూ ఏమాగుతారు? ఆగే అవకాశమే లేదు కదా. అలాంటి పరిస్థితి ఈ పంచ జ్ఞానేంద్రియాల వలన కలుగుతుంది. మనం పక్కనే జాగ్రత్తగా ఉంటాం. మన భావనలను మనం చేసుకునేటువంటి ఆలోచనలను నియంత్రించుకోవటం కోసం వాటి పక్కన జాగ్రత్తగా ఉంటాం. ఆ విషయం మీద శ్రద్ధగా ఉంటాం. అదే సమయంలో మనస్సును కూడా దానికి దగ్గరగా ఉంచుకుంటాం. కానీ ఈ పంచేంద్రియాలు, 5 దుండగులు లాంటి ఇంద్రియాలు వచ్చి ఒకసారి హడావిడి చేసి మనందరినీ పారద్రోలి ఉన్న విజ్ఞానాన్ని కాస్త లాక్కెళ్ళిపోయి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోయి నానా కష్టాలకు గురి చేస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండవలసింది. తొందరపడి ఇంద్రియ నిగ్రహం సిద్ధించింది, మనం ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకున్నాము అనేటువంటి భ్రమలోకి పోకూడదు. ఇంద్రియ నిగ్రహం విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాలి అని ఈ శ్లోకంలో పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఏమండి, మేము ఎంత చేయగలమో అంత చేశాం. డబ్బును రక్షించుకోవటం కోసం సెక్యూరిటీ గార్డుని ఒకడిని పెట్టుకున్నాం. మేము కూడా కాపలాగా ఉన్నాం. అయినా సరే 5 దుండగులు వచ్చి మా మీద పడితే మేము చేయగలిగింది ఏముంది? ఇంకాను మన అదుపులో లేనటువంటి విషయాల మీద,
మన అదుపులో లేని ఇష్యూస్ మీద మనం ఆలోచించుకునేందుకు ఏముంది? అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏం లేనప్పుడు ప్రత్యేకించి ప్రయత్నం అంటూ చేసేందుకు ప్రారంభం ఏం చేస్తాం? ప్రయత్నం ఏం చేస్తాం? కాబట్టి పరమాత్మ చేసే ఉపదేశంలో అంత వీలు కనిపించటం లేదు. పరమాత్మ ఉన్న విషయం చెప్పాడు. ఏమని? ఇంద్రియాలు దుండగుల్లాంటివి. మనకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు 5 దుండగుల్లాంటివి. ఒకసారి ఆ బందిపోట్లు లేదా ఆ దుండగులు ఒకసారి వచ్చేస్తే చేయగలిగిందేమీ లేదు అని, అంతే కదా పరమాత్మ చెప్పింది. ఈ పరమాత్మ చెప్పిన విషయం ఇంతవరకు సరిగానే ఉంది, కానీ పైన చేయవలసింది ఏముంది? 5 దుండగులు వచ్చి 2 మీద పడితే ఏం చేస్తాము అని అంటే, డబ్బు అలాగే వదిలేసుకుంటామా? ఎవరో దుండగులు వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరైనా 5 వచ్చేసి మనల్ని కొట్టే మాట అయితే మన డబ్బులు వాళ్ళకి అందించేసుకుందాం అని అనుకుంటామా? అలా అనుకోం కదా. మన డబ్బును మనం రక్షించుకోవాలి, మన ధనాన్ని మనం రక్షించుకోవాలి కదా. రక్షించుకోవాలంటే ఏం చేస్తాం? రక్షించుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఆ 5 కంటే బలవంతుణ్ణి ఒకడిని ఆశ్రయించాలి. ఒక్కడైనా చాలు. ఆ 5 దుండగుల కంటే బలవంతుడైన వాడిని, రాజుగారినో లేదా ఒక పోలీస్ కమిషనర్నో మరొకడినో బలవంతుడైన వాడిని ఒకడిని ఆశ్రయించాలి. బలవంతుడైన వాడిని ఆశ్రయించి, అయ్యా నేను డబ్బున్న వాడిని, నన్ను వీళ్ళు దుండగులు వచ్చి ఏమైనా కొట్టే ప్రమాదం ఉంది, నా డబ్బు దోచుకుపోయే ప్రమాదం ఉంది, నీవు రక్షించవలసింది అని నిరంతరం అతనితో కాంటాక్ట్లో ఉండాలి. పోలీసులు చెప్తారు కదా, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టండి, లేదా పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేయండి, షాపుల వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్తారు కదా. ఆ పద్ధతిలో ఏదో ఒకటి చేయాలి. అంతే తప్ప డబ్బు వదులుకుంటాననటం ఏం తెలివి? అట్లాగే ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని వదులుకుంటాననటం ఏమి తెలివి? కేవలం ఇంద్రియాల 5 దుండగులు వచ్చినంత మాత్రాన ఈ జ్ఞానాన్ని, ఈ ప్రయత్నాన్ని వృధా చేసుకుంటామా అంటే వృధా చేసుకోవడానికి వీల్లేదు. వృధా చేసుకోవడానికి వీల్లేదు అని పరమాత్మ కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక ప్రబలమైన వాడిని, ఒక బలవంతుడైన వాడిని ఆశ్రయించండి అయ్యా. ఎవరా బలవంతుడు? ఎవరు బలవంతుడు? అందరికంటే బలవంతుడు ఎవరు అంటే పరమాత్మ మాత్రమే. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు పరమాత్మ? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియ నిగ్రహం గనక వస్తే వాడికి స్థితప్రజ్ఞత వచ్చినట్టే అని చెప్తున్నాను కదా. ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉండటం లేదు. ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలంగా ఉన్నాయి, దుండగుల్లా ఉన్నాయి, వచ్చి కలచివేస్తున్నాయి, వచ్చి లాక్కెళ్తున్నాయి, పీక్కెళ్ళిపోతున్నాయి. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, ఇంద్రియాలను ఒక్కసారి ఇంద్రియ సంయమనం అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యుక్త ఆసీత మత్పరః, నేనున్నాను కదా పరమాత్మను, నీకు రక్షకుడిని, నీకు అన్ని రకాల శ్రేయస్సులను నీవు సంపాదించేవాడిని నేనున్నాను కదా, యోగక్షేమం వహామ్యహమని నీకు ప్రతిజ్ఞ చేయబోతున్నాను కదా. ఇటువంటి వాడిని నేను ఉండగా నన్ను తలుచుకో, నన్ను ఆశ్రయించు, నేనే అందరికంటే గొప్ప అనే విషయాన్ని నమ్ము, నా మీద భక్తిగా ఉండు, నన్ను తప్ప ఇంకోరి గురించి ఆలోచించొద్దు, నా మీద తప్ప మరొక విషయం మీద నమ్మకం ఉంచొద్దు, నేను తప్ప ఇంకోటి రక్షకుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన కూడా చేయొద్దు. నన్నే నమ్ము, నేనే గొప్పవాడిని అనే ఉద్దేశంతో ఉండు. పరమాత్మే నాకు రక్షకుడు, పరమాత్మే నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు అనే విషయాన్ని స్థిరంగా నమ్ము. యుక్త ఆసీత మత్పరః, నన్నే గొప్పగా భావించు, పరమాత్మనే గొప్పగా భావించు. ఇంకొకళ్ళని ఎవరిని నువ్వు ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఒక్కడు చాలు పరమాత్మ. దుండగులు 5 ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండనే సరే నేను నిన్ను రక్షిస్తాను, సందేహమే లేకుండా రక్షిస్తాను. యుక్త ఆసీత, కాకపోతే నువ్వు జాగ్రత్తగా నా యందు కూడి ఉండు, నాతో కలిసి ఉండు, నాతోనే ఉండు. ఇంకా మిగతా వస్తువుల గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ ఆలోచించొద్దు, వేరే ఆలోచనలను చేయవద్దు. వేరే ఆలోచనలను చేయకుండా పరమాత్మ మీదే మన ఏకాగ్రతను నిలిపి, పరమాత్మే మనకు రక్షకుడు, పరమాత్మను ఆశ్రయిస్తే ఏ ఇంద్రియాలు, ఏ మనస్సు, ఏ కోరికలు, ఏ భయాలు, ఏ కష్టాలు మనల్ని అంటవు అనేటువంటి స్థిరమైన నిశ్చయంతో పరమాత్మను ఆశ్రయించి ఉండు. నీకు తప్పకుండా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుంది. ఇంద్రియ నిగ్రహం సిద్ధించిన మరుక్షణం నువ్వు స్థితప్రజ్ఞుడు అయినట్లే. తాని సర్వాణి సంయమ్య
ఇంద్రియాలన్నిటినీ ఒక్కసారి నిగ్రహంలోకి తీసుకువచ్చి యుక్త ఆ యోగాన్ని పొంది లేదా ఆ పరమాత్మతో కలయికను పొంది పరమాత్మను కూడి ఉండి యుక్త ఆసీత మత్పరః, లేదా యోగ సాధనను శ్రద్ధగా చేసుకుని ఆ యోగ సాధనలో భాగంగా పరమాత్మే అందరికంటే గొప్ప, పరమాత్మే సర్వజగద్రక్షకుడు అనే భావనను జాగ్రత్తగా పెంచుకుని యుక్త ఆసీత మత్పరః. ఇట్లా పరమాత్మ భావనతో ప్రయత్నంతో కోరికలన్నిటినీ వదులుచుకోవాలనేటువంటి ప్రయత్నంతో సర్వోత్తమమైనటువంటి శాశ్వతానందాన్ని పొందాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఈ ఇంద్రియ నిగ్రహం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. వశేహి యస్యేంద్రియాణి, వాడికి ఇంద్రియాలు వశ్యమై తీరతాయి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడు స్థిత ప్రజ్ఞుడు అయి తీరుతాడు. దీనికి నేనే ప్రమాణం. ఎప్పుడైతే నన్ను నమ్మి పరమాత్మను నమ్మి ఆ పరమాత్మ రక్షణలో గనక నువ్వు ఉన్నావో అప్పుడు నీకు ఏ విధమైనటువంటి భయాలు ఉండవు, ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు, ఏ రకమైనటువంటి కోపావేశాలకు నీవు లోను కావు. కాబట్టి ఆ మత్పరః అనే దాన్ని శ్రద్ధగా సంపాదించు అని పరమాత్మ ఒక దివ్యమైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని పై అధ్యాయాలలో చాలా చక్కగా వివరించబోతున్నాడు. ఆ పరమాత్మను గొప్పగా మనం ఎలా భావన చేయాలి, పరమాత్మను ఎలా అందుకోవాలి అనేటువంటి విషయాలను అనేక రీతులలో అనేక పద్ధతులలో పరమాత్మే మనకు ఉపదేశం చేయబోతున్నాడు. ఆ ఉపదేశాలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా గమనించుకుందాం. ఈ ప్రాథమికమైన ఉపదేశాన్ని ఈరోజు మనం స్థిరంగా తీసుకుందాం. స్థిరంగా తీసుకుని ఇంద్రియ నిగ్రహం కోసం చేసేటువంటి ప్రాథమిక ప్రయత్నంలో మనకు పరమాత్మ తోడుగా ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసంతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వరాహపురాణం, వెంకటాచల మహాత్మ్యం, సృష్టిక్రమాన్ని మనం శౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పినటువంటి విధిని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. నిశావసానే గోవింద సృష్టిస్థిత్యంతకారక చతుర్ముఖ శివాశక్యం భూమే రుద్ధరణం హరి కర్తుకామస్తదా విష్ణు వటపత్రతలే స్థిత. బ్రహ్మగారికి 4000 యుగములు శర్వరి గడిచింది. శర్వరి అంటే రాత్రి. మనం ప్రస్తుతం ఇప్పుడు శర్వరిలోనే ఉన్నాం మనం ఈ సంవత్సరం అంతా. కాబట్టి మనం కూడా ఒక రకమైనటువంటి రుగ్మత ఆవహించి ఉంది ప్రపంచాన్ని. అదే చీకటి. అంటే ఏ రకమైన చీకటి అంటే కరోనా రూపంలో ప్రస్తుతం మనకి ఆవహించి ఉన్నది. అక్కడ ఎట్లాగైతే బ్రహ్మగారికి 4000 యుగములు గడిచి శర్వరి వెళ్ళి నిశావసానం అంటే పగటి భాగంలో సృష్టిక్రమాన్ని ఆరంభించాడో తద్వత్తుగా మనకు కూడా ఈ కరోనా అనేటటువంటి రుగ్మత తొలగి మనకు కూడా వెలుగురేఖలు తొందరలో సమీపించాలి అని శ్రీవారిని ప్రార్థిద్దాం. ఆ విధంగా నిశావసానే గోవింద సృష్టిస్థిత్యంత కారక చతుర్ముఖ శివాశక్యం, సృష్టిస్థితిలయకారకుడైనటువంటి మహావిష్ణువు, కర్తుకామ అంటే చతుర్ముఖ శివాశక్యం భూమే రుద్ధరణం హరి, భూమిని ఉద్ధరించాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగిన వాడై ఆ చర్య చెయ్యాలనే కోరిక కలిగిన వాడై విష్ణు వటపత్రతలే స్థిత, ఆయన వటపత్రం మీద ఉన్నాడు. మహర్లోకం వరకు వ్యాపించినటువంటి జలము, ఆ జలం మీద ఉన్నటువంటి వటపత్రము, వటపత్రం మీద మహావిష్ణువు ఉన్నాడు. అప్పుడు భూమిని ఉద్ధరించాలనే కోరుకున్నాడు. అప్పుడు ఆయన ధరించినటువంటి అవతారం ఏమిటి అని, శ్వేతవరాహ దేహం సర్వయజ్ఞమయం శివం అతిభీమం మహారౌద్రం ఆసాద్య తరసాతద. ఆ శ్వేతవరాహ దేహం ఎలా ఉన్నది అనే దాన్ని వివరిస్తూ ఉన్నారు. మహారౌద్రమైనటువంటి దేహం అది. అలాగే అతిభీమం అత్యంత భయంకరమై ఉన్నది. సర్వయజ్ఞమయమై ఉన్నది, అంటే సర్వయజ్ఞ స్వరూపముగా భాషిస్తూ ఉన్నది. వరాహానికి యజ్ఞానికి సంబంధం ఏమిటి అంటే వరాహస్వరూపాన్ని ధరించింది మహావిష్ణువే. మహావిష్ణువు అంటే యజ్ఞమే. యజ్ఞోవై విష్ణు అనేది శృతి, వేదం చెప్పిన మాట. కాబట్టి వరాహానికి విష్ణువుకి ఎట్లా అభేదం ఉందో యజ్ఞానికి వరాహానికి అదే అభేదం ఉన్నది. కాబట్టి సర్వయజ్ఞ స్వరూపుడై మహావిష్ణువు ఆ జలంలో ప్రవేశించేట. ఆయన ప్రవిశ్య జలమధ్యంతు క్షోభయామాస వై తదా. ఆ జల మధ్యంలో ప్రవేశించింది ఆ మహారౌద్రమైనటువంటి శ్వేతవరాహం. ఆ రౌద్రంలో అటువంటి రౌద్రంతో కూడి శ్వేతవరాహం జలంలో ప్రవేశించిన తర్వాత ఆ నీరంతా కూడా చెల్లాచెదిరైపోయింది. అంటే అప్పటి వరకు నిండు కుండలా ఎక్కడా తొణికిసలాడకుండా వ్యాపించి ఉన్నటువంటి ఆ జలము ఒక్కసారి అంతటి రౌద్ర రూపంలో ఉన్నటువంటి శ్వేతవరాహం ప్రవేశించేసరికి ఒక్కసారి మొత్తం నీరంతా క్షోభింపబడిందిట. ఆ విధంగా క్షోభకి గురి చేశాడు ఆయన పరమాత్మ. సంవర్త మేఘ నిర్ఘాత బృంహితం చ వహన్ ముహు ప్రవివేశ మహాపోత్రీ పాతాళ జలపూరితం.
ఆ విధంగా ఆయన ప్రవేశించేటప్పుడు ఉండేటటువంటి శబ్దం ఎట్లా ఉన్నది అనేదాన్ని వివరిస్తూ ఉన్నది. సంవర్త మేఘ నిర్ఘాత బృంహితం. సంవర్తము అంటే పుష్కలములు, పుష్కల, ఆవర్తక అనేటటువంటి మేఘములకి కొన్ని పేర్లు ఉన్నాయి. జాతం వంశే భువన విదితే పుష్కలావర్తకానాం జానామి త్వాం ప్రకృతి పురుషం కామరూపం మఘోనః అని మనకి మేఘ సందేశంలో కాళిదాసు కూడా దీనికి ప్రతి మేఘము వర్షించదు, ప్రతి మేఘములోనూ నీళ్లు ఉండవు. కొన్నిట్లకి ఆ నామములు ఉన్నాయి. పుష్కల, ఆవర్తక, సంవర్తక అనేటువంటి కొన్ని మేఘములకి కొన్ని నామధేయములు ఉన్నాయి. వాటిల్లో మాత్రమే జలం ఉంటుంది, ప్రతి మేఘములో జలం ఉండదు. అలాగే జలమున్న మేఘమే గర్జిస్తుంది, జలము లేని మేఘం గర్జించదు, అది ప్రత్యక్షమే మనకి. ఆ విధంగా సంవర్త మేఘ నిర్ఘాత బృంహితం, ఆ పుష్కల ఆవర్తక అనేటటువంటి మేఘముల నుండి వచ్చే ఆ శబ్దం ఏదైతే ఉందో, పిడుగుపాటి శబ్దం ఏదైతే ఉందో, అటువంటి శబ్దంతో ఆయన గర్జిస్తూ ఆ పాతాళం అంటే జలపూరితమైనటువంటి పాతాళంలోకి ప్రవేశించాడు మహాపోత్రి, ఆ మహావరాహం. ఆయన పాతాళలోకంలో ఉండేటువంటి ఆ భూమికి ప్రవేశించిన తర్వాత భూమిని ఎలా ఉద్ధరించాడు, ఆ ప్రవేశించిన మహాపోత్రి ఏం చేసింది తదనంతరం అనేది రేపటి రోజు మనం తెలుసుకుందాం. పారాయణ ప్రారంభం చేస్తాం. అథ శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయే అధ్యాయే ఏకోనవింశతి శ్లోకాః స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః
కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః సా నిశా పశ్యతో మునేః ఆపూర్యమాణమచల ప్రతిష్టం ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామీ శాంతిమాప్నోతి న కామకామీ విహాయ కామాన్ యః సర్వాన్ విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి శాంతిమధిగచ్చతి ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి ఇతి శ్రీమత్ శ్రీమత్ భగవద్గీతాసు భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః. ఇంతవరకు శ్రద్ధగా ద్వితీయాధ్యాయంలో 19 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారితో కలిసి మనమందరం శ్రీకృష్ణ నామ సంకీర్తనను చేసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् पुष्पसङ्काशं हारनूपुरशोभितम् अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभानं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभानं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं 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 वन्दे जगद्गुरुम् శ్రద్ధగా నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మనం కూడా మంగళ శ్లోకాలు చదువుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.